ముందుగా మీతో మాట్లాడదాం. విజయశాంతి గారు మళ్ళీ ఖాకీ డ్రెస్లో కనిపించారండి ట్రైలర్లో. ఎలా అనిపించింది మీకు మళ్ళీ వేసినప్పుడు? నిజంగా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత వేయాల్సి వచ్చింది. ఎంజాయ్ చేశాను నేను. దాంట్లో ఫైట్స్ వేరే ఉన్నాయి. మనకి కర్తవ్యం గుర్తుకొచ్చింది నాకు మళ్ళీ. కొంచెం కేర్ తీసుకొని ఫైట్స్ చేశారా? ఫైట్స్ చేసాం. మీరు ఫస్ట్ అసలు సినిమాల కంటే ముందు ఆ సీక్రెట్ ఏందో మాకు చెప్పాలి మేడం. ఏంటది? చిన్నప్పటి నుంచి ఫైట్స్ చేస్తూనే ఉన్నారు. సరే మధ్యలో మీరే బ్రేక్ ఇచ్చారు. స్టిల్ ఇప్పటికి కూడా మీరు ఫైట్ చేయడాలు, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మీరు అట్లా ఆ కిక్ ఇవ్వడం, ఈ పిక్స్ చూడడం భలే అనిపిస్తాయి. అవి స్టిల్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఎలా మెయింటైన్ అంటే ఎక్సర్సైజ్ చేయడం, డైట్ మెయింటైన్ చేయడం. సో పని చేసే వాళ్ళని బాడీ కరెక్ట్గా పెట్టుకోవాలి కదా. డైట్ మెయింటైన్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే మాత్రం కష్టమైపోతుంది. ఓకే. సో నా లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ చేయాలన్నది నా మనసులో పెట్టుకుంది. సో అది మెయింటైన్ చేస్తున్నాను నేను. సో ఇంతకుముందు నేను కట్ చేశాను. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు పోలీస్ డ్రెస్లో కనిపించారు కదా. సో ఏమైనా మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి దూరిపోయారా? క్యారెక్టర్లో అంటే ఎప్పుడూ నేను క్యారెక్టర్లోకి పోయి పరకాయ ప్రవేశం చేస్తాను నేను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏ క్యారెక్టర్ అన్నా దాన్ని జస్టిస్ చేయాలి, కొత్తగా అది నాకు చేయాలి. సో అభిమానులకి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఫుల్ఫిల్ చేయాలి అన్నదే నా మైండ్లో ఉంటుంది. ఓకే. సో కథ చెప్పినప్పుడు నాకు నచ్చింది. బాబు గారితో డేట్ చేయడం వెరీ హ్యాపీ. ఒక ఛాలెంజ్గా చేసుకుంటూ వచ్చాము మేము ఇద్దరం పాత్రలో. అయినా నేను ఇద్దరం ఛాలెంజ్గా చేసాము ఇద్దరం. ఆ సీన్స్ అలా పడ్డాయి మాకు ఇద్దరికి. ఎక్కడా తగ్గదు. అమ్మ నువ్వు తగ్గకూడదు, నేను తగ్గకూడదు అన్నట్టు ఇద్దరం పోటీ పడి కష్టపడ్డాం, పనిచేసాం. డైరెక్టర్ గారు కూడా అంత చక్కగా కథ తీసుకొచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సోహిల్ గారు కానీ, మంజరేఖరి అమ్మాయి కానీ వాళ్ళ పాత్రలు కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు.